కలుగుతా ఉంది అధ్యక్ష. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా ఈరోజు కనిపిస్తుందనేటువంటి భావం ఈరోజు దేశంలో కలుగుతా ఉంది అధ్యక్ష. మనందరి ఆలోచన రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చాలా స్పష్టంగా ప్రభుత్వం తరఫున మీ అందరికీ, మీ ద్వారా సభలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, రాష్ట్ర విభజన చట్టం గురించి నేను జరిగినటువంటి బడ్జెట్లో రాష్ట్ర విభజన చట్టం ద్వారా పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి కొన్ని అమరావతికి సంబంధించి కానీ పోలవరానికి సంబంధించి కానీ ఇచ్చినటువంటి నిధుల గురించి ప్రస్తావించినటువంటి సందర్భంలో అసలు విభజన చట్టం వచ్చిందే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు వచ్చిందే ఆనాటి ఉమ్మడి రాష్ట్రం విభజన జరిగింది కూడా తెలంగాణ ప్రాంతం వెనకబడి ఉంది, తెలంగాణ ప్రాంత ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి కొన్ని రాయితీలు కల్పించి ముందుకు తీసుకొని పోతే అభివృద్ధి చెందుతున్నటువంటి ఆలోచనతో వచ్చిందే ఆ చట్టం. అటువంటి చట్టం ప్రస్తావిస్తూ ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే చట్టం తీసుకొచ్చి విభజన తీసుకొచ్చామో ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవ్వాల్సిన నిధులు ఏమీ కేటాయించకుండా వాటిని ప్రస్తావించి మాట్లాడినటువంటి వైనం కొంత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళకు కూడా బాధ కలిగించినటువంటి అంశం అధ్యక్ష. అంటే పక్క రాష్ట్రానికి ఇచ్చినందుకు మాకెవరికి బాధ లేదు అధ్యక్ష. మీరు ఎవరికి ఇచ్చినా అది మీ సమస్య, మేము కాదంటలేదు, అందరికీ ఇవ్వాలి. కానీ ప్రత్యేకంగా ఇవ్వాల్సినటువంటి రాష్ట్రానికి ఇవ్వకపోవటమే అత్యంత బాధాకరమైనటువంటి విషయం అధ్యక్ష. దీన్ని మిత్రులందరూ గమనం తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ ద్వారా. అట్లాగే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా ఈరోజు సభలో మేము సుదీర్ఘంగా తెలంగాణ కోసమే పోరాటం చేశాం, తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ అని చెప్పి నాయకత్వం ఈరోజు చాలా గట్టిగా వాదిస్తుందేమో అని నేను అనుకున్నాను అధ్యక్ష. గట్టిగా వాదించడం కాదు, తీసుకోవాల్సినటువంటి అంశాల గురించి కూడా ఈ చర్చ సందర్భంగా వారు ప్రతిపాదనలు చేస్తారేమో అని ఆశించాం. కానీ ఆ విషయాలు పెద్దగా వాళ్ళు పోలే. మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆద్యంతం గత 10 సంవత్సరాలుగా వారు ఏం చేశారనే అంశాలే చెప్పుకుంటూ పోవడానికి ప్రయత్నం చేశారు తప్ప అసలు ఈ చర్చగా పెట్టినటువంటి అంశం చుట్టూ తిప్పటం కానీ, ఈ చర్చగా పెట్టిన అంశం ద్వారా రాష్ట్ర ప్రయోజనాల కోసం మేమేమి ఈ సూచనలు చేస్తూ ఉన్నాం, ఈ రకంగా రాష్ట్రం ఒక తీర్మానం చేస్తే బాగుంటుంది, సభానాయకుడు ఈ అంశాలను చర్చగా పెట్టాడు, ఈ చర్చను నేను స్వాగతిస్తూ ఉన్నాను, స్వాగతించడమే కాదు నా సూచనలు ఇవి, మా పార్టీ ద్వారా ఈ సూచనలు చేస్తూ ఉన్నాం, దీన్ని తీర్మానం చేయండి అని చెప్పాల్సింది పోయి వారికి మాట్లాడినటువంటి కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడారు. వారు సీనియర్ శాసనసభ్యులు, మంత్రిగా పనిచేశారు, సభా వ్యవహారాలు కూడా వారికి బాగా తెలుసు. వారిది ఈరోజు బర్త్డే అనేటువంటి విషయం ఇప్పుడే చెప్పారు మిత్రులు. సభ మీ అందరి సమక్షంలో వారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీకు అనేక సంవత్సరాలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం ఆలోచనతో కలిసి రావాల్సిందిగా కూడా వారు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. వారు మాట్లాడేటప్పుడే ఒక అంశం చెప్పారు అధ్యక్ష, ఏదో రిజల్యూషన్ పెట్టారు మీరు, దీని మీద సబ్జెక్ట్ లేదు, అంశం లేదు, ఏమి చెప్పలేదు, దీన్ని మీకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు, అవగాహన లేదు, అనుభవం లేదు, మీ ఇష్టం వచ్చినట్టు సభను నడుపుతా ఉన్నారు, మీకు అనుభవం ఉంటే ఇట్లా చేసేవాళ్ళు కాదని అంటున్నారు. అధ్యక్ష, మాకు అనుభవం ఉందో లేదో మీకు కూడా తెలుసు.
గౌరవ ముఖ్యమంత్రి గారు వారు కూడా సీనియర్ శాసనసభ్యులే. సభా వ్యవహారాలపైన వారు ఒక ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేశారు. అటు శాసనమండలిలో పనిచేశారు, శాసనసభలో పనిచేశారు, జడ్పీటీసీ సభ్యులుగా చేశారు, పార్లమెంటు సభ్యుడిగా చేశారు. సభా వ్యవహారాలపై క్షుణ్ణంగా వారికి కూడా అవగాహన ఉంది. ఒక సభానాయకుడిని పట్టుకొని మీకు ఏమి లేదని చెప్పి అవహేళనగా చేసినటువంటి మాటలు అది సరైనది కాదని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మేమేమో తెలియక పెట్టింది కాదు, లేకపోతే మాకు వ్యవహారం మీద అనుభవం లేక కాదు. నేను చెప్తా ఉన్నాను, ఈరోజు మేము ప్రజెంట్ చేసింది, ఈరోజు బిజినెస్లో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తర్వాత గవర్నమెంట్ రిజల్యూషన్ అని చెప్పాం. గవర్నమెంట్ రిజల్యూషన్స్ తర్వాత కూడా బిజినెస్ ఉంది అధ్యక్ష, స్పష్టంగా చెప్పాం. మరి ఇదే విధానాన్ని ఆ రోజుల్లో 2014 14th జూన్ సాటర్డే రోజు మీరు కూడా సభా వ్యవహారాలకు సంబంధించి ఒక రిజల్యూషన్ పెట్టారు అధ్యక్ష. సభలోకి వచ్చారు హడావుడిగా, నేను అవతల సభ్యుడిగా ఉన్నాను. సభలోకి వచ్చారు హడావుడిగా, సభా వ్యవహారాలకు సంబంధించినటువంటి రిజల్యూషన్ కాగితం ఇచ్చారు. కనీసం మేము అంశం చెప్పి చర్చకైనా పెట్టాం. మీరు ఆ రోజు అంశం చెప్పి చర్చకు కూడా పెట్టలేదు. మేము కేవలం రిజల్యూషన్ పెడుతున్నాం అని చెప్పి బిజినెస్ ఇచ్చారు. టాపిక్స్ అప్పటికప్పుడే సభలో పెట్టి ఒకటి కాదు దాదాపు 6-7 అంశాలకు సంబంధించిన రిజల్యూషన్స్ పెట్టేసి మమ్మల్ని మాట్లాడమన్నారు. ఇది సభా వ్యవహారాలకు సంబంధించిన కాగితం. ఇది మేము చెప్పేది కూడా అదే. మేము 2014 14th జూన్ రికార్డ్ అయ్యి ఇందులో ఏమో అంశం టాపిక్ ఏ మెన్షన్ చేయలే, కేవలం రిజల్యూషన్ అన్నారు అంతే. ఈరోజు కూడా ఏం చెప్పారు, ఈరోజు కూడా గవర్నమెంట్ రిజల్యూషన్ అని చెప్పారు. అప్పుడు కూడా గవర్నమెంట్ రిజల్యూషన్ కావాలంటే అధ్యక్ష, నేను కావాలంటే వారికి కాగితాలు కూడా పంపిస్తాను, ఒకసారి చూసుకోవచ్చు. అనవసరంగా అంటే వారికి తెలియక కాదు, తెలిసే కావాలని ఈ అంశం చుట్టూ మాట్లాడితే దీని మీద గట్టిగా వాదించి ఈ ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తే ఆడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి ఆ ప్రభుత్వానికి ఏమైనా కోపం వస్తుందేమో, ఎందుకులే అని చెప్పి అంతిమంగా అది వదిలేసి అన్నీ మాట్లాడారు అధ్యక్ష. సరే, వారు మాట్లాడిన తర్వాత అయినా మేము విజ్ఞప్తి చేశాం, మీరు అది వదిలేసి దీని గురించి మాట్లాడండి. పదే నేను విజ్ఞప్తి చేశాను, శ్రీధర్ బాబు గారు విజ్ఞప్తి చేశారు, ముఖ్యమంత్రి గారు అడిగారు, మిగతా సభ్యులు అప్పుడే చెప్తారంటే అప్పుడు కూడా చెప్పలేదు అధ్యక్ష. మీరు ఇవ్వాల్సిన సమయం కంటే ఎక్కువ ఇచ్చారు. అయినా కానీ ఈ తీర్మానం గురించి కానీ లేకపోతే తెలంగాణ ప్రయోజనాల కోసం మీరు చేసుకున్న దాని మీద గట్టిగా వాదిద్దామనే అంశాల గురించి వాళ్ళు ఏం చెప్పలేదు. మిగతా అన్ని మాట్లాడారు, బయటకు వెళ్ళిపోయారు అధ్యక్ష. దీన్ని బట్టే రాష్ట్ర ప్రయోజనాల కంటే మీ రాజకీయ ప్రయోజనాలే ఈరోజు ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది సరైనది కాదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ ఎంత ఇబ్బందికరమైందంటే అధ్యక్ష, మనం ఒకసారి ఆలోచించే ఈ ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు ద్వారా మనకు రావాల్సినటువంటి అంశాలు పదే మనం అడుగుతూ ఉన్నాం. ఈ బడ్జెట్లో వస్తుందని ఆశించినట్టే కాదు, దానికోసం చేయాల్సిన ప్రయత్నం అంతా కూడా చేశాం. దాంట్లో కనీసం ఒక్క అంశమైనా ఊసెత్తుతారు అంటే లేదు అధ్యక్ష. జాతీయ ప్రాజెక్టు కావాలని అడిగాం, పాలమూరు రంగారెడ్డి గురించి లేదు. ఐటీఐఆర్ గురించి అడిగాం, లేదు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి అడిగాం, హక్కుగా వచ్చేటువంటి ఈ రీఆర్గనైజేషన్ బిల్లు ద్వారా మనకు హక్కుగా సంక్రమించిన అధ్యక్ష. ఏం కొత్తగా మనం అడిగేటువంటి అంశాలు కూడా కాదు, లేదు. ఆనాడు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు, ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు రాష్ట్ర విభజన చేసేటప్పుడు తెలంగాణ ప్రయోజనాలు ప్రత్యేకంగా కాపాడాలని దీంట్లో పొందుపరిచి మరీ ఇచ్చారు అధ్యక్ష. ఆ ఇచ్చిన హక్కును కూడా మనం వాళ్ళు అడుగుతుంటే అది ఇవ్వట్లేదు అధ్యక్ష. దానికోసం మనం ఏం చేయాలనేటువంటి ఆవేదన చెందాలనేటువంటి ఆలోచనతో ఈరోజు చర్చకు పెట్టాం. ఐఏఎం అడిగాం, ఇవ్వలేదు. నవోదయ స్కూల్స్ అడిగాం, ఇవ్వలేదు. హైదరాబాద్ వరంగల్ కారిడార్ ఇండస్ట్రియల్ కారిడార్ గురించి అడిగాం, లేదు. హైదరాబాద్ నాగపూర్ కారిడార్ ఇండస్ట్రియల్ కారిడార్ గురించి అడిగాం, లేదు. డిఫెన్స్ హబ్ ఉంది, ఇక్కడ ఫార్మస్ హబ్ ఉంది, ఫార్మాసిటీ హబ్ ఉంది, వీటికి సంబంధించి కావాల్సిన క్లస్టర్స్ ఇవ్వడం లేదు.
మూసీ రిజర్వేషన్ గురించి అడిగాం, లేదు. మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ గురించి అడిగాం, లేదు. అట్లాగే ఏది అడిగినా ఏది లేకుండా పోయింది అధ్యక్ష. ఏమిటిది? రాష్ట్రాల సమూహమే కదా ఈ దేశం, ఫెడరల్ స్పిరిటే కదా ఉండాల్సింది. ఏదో మా దయాదక్షిణ మీద మేము ఇస్తున్నాం, పంచుతున్నాం అని మిగతా వాళ్ళు మాట్లాడుతున్నాం. ఎవరి దయాదక్షిణ అవసరం లేదు అధ్యక్ష. రాష్ట్రాలు అందరూ కలిసి పన్నులు కడితే ఆ పన్నుల రూపేణ అక్కడ పోతున్నటువంటి డబ్బుతో, అందులో వచ్చేటువంటి బడ్జెట్తో ఈరోజు స్కీమ్స్ తయారు చేసి ఇస్తూ ఉన్నారు. ఎవరి దయాదక్షిణాలు కాదు ఇక్కడ. ఇవాళ మనం అడిగే అన్నీ కూడా మనం హక్కుగా రావాల్సినటువంటి అంశాల గురించి అడుగుతూ ఉన్నాం తప్ప వేరే అంశాలే లేదు అధ్యక్ష. వీటన్నిటిని చేయకపోవటం వల్ల ఈరోజు ఏమైందనంటే చివరికి రాష్ట్రాలే ఆలోచనలు పడ్డాయి. మనం దేశం కోసం ఇంత కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశం మా అవసరాలు వదిలేసి రాజకీయ అవసరాల కోసం చూస్తుంది. రాష్ట్ర ప్రయోజనాల గురించి మేము ఆలోచించుకోవాలి కదా అని చెప్పి వేరే రకమైనటువంటి ఆలోచన ఈరోజు అనేక రాష్ట్రాల్లో మొదలైంది. ఒకవేళ ఇదే పెరిగి పెద్దదైతే రేపొద్దున ఈ దేశానికి సంబంధించిన ఫెడరల్ స్పిరిట్కే ఓ పెద్ద ప్రమాదకరమైనటువంటి సంకేతాలు దేశంలో మీరు పంపించినట్టుగా అయిందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష. దీంతో పాటు మిగతా మిత్రులు మాట్లాడేటప్పుడు కూడా మేము ఇంకోటి కూడా మనం చాలా స్పష్టంగా చెప్తున్నాం. మనం ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు పెట్టుకున్నాం అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం మెయిన్ బడ్జెట్ పెట్టలేదు. ఆ బడ్జెట్ పెట్టిన తర్వాత అందులోంచి పెద్ద ఎత్తున నిధులు వస్తాయేమో, మనం అడిగినన్ని వస్తే వీటిని యాడ్ చేసి మెయిన్ బడ్జెట్ని పెడదాం అనేటువంటి ఆలోచనతోనే ఈరోజు మనం ఈ బడ్జెట్ కోసం ఎదురు చూసిందే దానికోసం. ఆ ఓటర్ అకౌంట్ పెట్టుకుని రేపొద్దున మెయిన్ బడ్జెట్ పెట్టుకున్నదే దానికోసం. కానీ ఏమీ లేదు, పూర్తిగా గాలికి వదిలేశారు. ఈ గాలికి వదిలేసినటువంటి సందర్భంలో తప్పనిసరిగా మనం అందరం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. అట్లా కేటీఆర్ గారు మాట్లాడుతూ ఇంకో కొన్ని విషయాలు కూడా చెప్పారు. మేము మాట్లాడాం, చాలా చేశాం, కానీ మీరు మాత్రం కేంద్రంతో కలిసిపోయి చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మేము కేంద్రం బీజేపీతో కలవటం ఏంటి? మీరు కదా కలిసింది. ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, పదే ఎక్కడెక్కడ కలిశారో కూడా చెప్పారు. చివరికి మీరు సింగరేణి కోల్ మైన్స్ గురించి కూడా చెప్పారు. చెప్పండి. కిషన్ రెడ్డి గారు వచ్చారు, ఆక్షన్ పెట్టడానికి వారు వస్తే మీరు కూడా పోయి వారితో కూర్చొని ఆక్షన్లో ఏంటి కోల్ మైన్స్ లేకుండా చేసే కార్యక్రమంలో ఇద్దరు నవ్వుకుంటున్నారు అధ్యక్ష. నేను వెళ్ళాను నిజమే, కానీ వెళ్ళి నేను ఏం చదివాను, ఏం చెప్పాను, చాలా స్పష్టంగా చెప్పాం. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమైనవి. ఈ రాష్ట్రంలో సింగరేణి పరివాహక అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నింటినీ కూడా ఆక్షన్ పెట్టకుండా సింగరేణికే మీరు ఇవ్వాల్సిందిగా అధికారికంగా నేను చదివి వినిపిస్తున్నా అని చెప్తూ నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. మీరు చెప్తా ఉన్నారు కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నాను. అసలు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో సింగరేణి కోల్ బ్లాక్స్ కానీ లేకపోతే మిగతా కోల్ బ్లాక్స్ కానీ ఆక్షన్ పెట్టడానికి కారణం ఎవరు అధ్యక్ష? మీరు కదా. 2015లో ఎంఎండిఆర్ బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు ఆ బిల్లుకి టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పార్లమెంట్ సభ్యులు మీరందరూ మద్దతు ఇచ్చి ఆ బిల్లు పాస్ కావటం వల్ల ఈరోజు దేశంలో ఆక్షన్ జరుగుతోంది. ఆక్షన్ జరుగుతుందంటే కారణం మీరు. అది మీరు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తూ ఇంకా మీరు పోయారు అని మాట్లాడుతున్నారు. ఇది ఎట్లా అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు. అట్లాగే జిఎస్టీ సపోర్ట్ చేశారు, డిమానిటైజేషన్ చేశారు, ఇక 7 మండలాల గురించి చెప్పారు అధ్యక్ష. మేము చాలా గొప్పగా చేశామని. అధ్యక్ష ఏం చేశారు మీరు? ఏం చేశారు? జయరాం రమేష్ గారు మీరు అవగాహనతో మాట్లాడాలి. ఒక్కసారి జయరాం రమేష్ గారు తయారు చేసిన బిల్లును ఒకసారి చదవండి. 7 మండలాలు లేకుండా ఆ చట్టం పాస్ అయింది పార్లమెంట్లో. నేనే చెప్తున్నాను, నేను ఉన్నాను కాబట్టి. మీరు ఒకసారి చదవండి మళ్ళీ ఆ బిల్లు ప్రవేశపెట్టిన దాంట్లో ఏపీ రీఆర్గనైజేషన్ సంబంధించిన బిల్లు పాస్ అయిన దాంట్లో 7 మండలాలు తొలగించి బిల్లు పాస్ చేశారు అధ్యక్ష. 7 మండలాలు తెలంగాణకి ఉంచారు. రాష్ట్ర విభజన జరిగింది, మీరు ముఖ్యమంత్రి అయ్యారు. చాలే నేను ముఖ్యమంత్రి అయ్యాను, ఆ పాప అమాయకులైన గిరిజనులు 2 లక్షల ఎకరాలు పోయినా పర్లేదు, 7 మండలాలు ఏమైనా పర్లేదు అని చెప్పి గాలికి వదిలేశారు. వాళ్ళు ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి 7 మండలాలు అప్పనంగా ఆంధ్ర కలిపితే
కనీసం మాట మాత్రమే మాట్లాడలేదు. ఏదో తుతు మంత్రంగా ఒక రిజల్యూషన్ పాస్ చేసి గాలికి వదిలేశారు తప్ప మీరు ఆ తర్వాత ఏం చేశారు అసలు దాని మీద? 10 ఏళ్ళు ఎప్పుడైనా ఢిల్లీ పోయారా? మీరు రిజల్యూషన్లో ఏం చెప్పారు? నేను ఆ రోజు అక్కడే కూర్చొని మాట్లాడాను. మీరేం చెప్పారు రిజల్యూషన్లో? రిజల్యూషన్ పాస్ అయిన తర్వాత సభలో ఉన్నటువంటి అన్ని పక్షాలు తీసుకొని ఢిల్లీ పోతా అన్నారు. ఢిల్లీలో పెద్ద ఎత్తున యుద్ధం చేద్దాం అన్నారు. చేశారా? తీసుకెళ్లారా? కనీసం మీరు పోయి ఎప్పుడైనా రిప్రజెంట్ చేశారా? లేదే. పూర్తి 7 మండలాలు గాలికి వదిలేశారు అధ్యక్ష. ఇవాళ ఆ 7 మండలాల్లో ఉన్నటువంటి వేలాది మంది గిరిజన సోదరులు లక్షలాది ఎకరాలు మునిగిపోతున్నాయంటే దానికి కారణం వీళ్ళే అధ్యక్ష. ఈ టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి 7 మండలాలు మనకు లేకుండా చేశారు. ఇంకా తగుదనమ్మా అని 7 మండలాల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశారని చెప్తున్నారు. దాంతోపాటు ఇంకోటి కూడా చెప్పారు అధ్యక్ష. డిప్యూటీ సీఎం గారు ఫైనాన్స్ మినిస్టర్ మొన్నే పోయి పంపులు గట్ట స్విచ్ ఆన్ చేసి వచ్చారు. సీతారామ ప్రాజెక్టు మేము బ్రహ్మాండంగా కట్టామని. ఏం కట్టారు అధ్యక్ష? సీతారామ ప్రాజెక్ట్ మీరు బ్రహ్మాండంగా కట్టారా? అరే సీతారామ ప్రాజెక్ట్ కంటే ముందున్నటువంటి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ కేవలం 1400 కోట్లతో అయిపోయి 1450 కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్ట్ ని రీడిజైన్ చేసి 20,000 కోట్లకు పెంచి ఇప్పటికే 7 నుంచి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు లేకుండా అన్యాయంగా ఖర్చు అవుతా ఉంటే నేను ఉప ముఖ్యమంత్రిగా, ఫైనాన్స్ మినిస్టర్గా, వ్యవసాయ శాఖ మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి గారు, మీరు అందరూ కూర్చొని ఇంత సీనియర్ శాసనసభ్యులు మీరు కొత్త వారికి ఆదర్శం కావాలి. మీరే రన్నింగ్ కామెంటరీ చేసి 20,000 కోట్లు పెంచారు. అందరికి ఆదర్శం కావాలి కేటీఆర్ గారు. మీరు ఇప్పటికే రన్నింగ్ కామెంటరీ మీరే చేస్తే వాళ్ళేమనాలి? ఇదంతా ధనవంతులు సొంతంతా తెలంగాణ ప్రజలే. ప్లీజ్ కూర్చోండి. ఏదో రకంగా రాష్ట్ర ప్రయోజనాలు తీసుకొని రావాలని చెప్పి ఆ కట్టిన దాంట్లోంచి ఇంకా 1000 కోట్లు ఖర్చు పెట్టినా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు ఆలోచన చేసి పూర్తయిన తర్వాత ప్లీజ్ సిట్ డౌన్. ప్లీజ్ రెజ్యూమ్ సార్. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ రెజ్యూమ్ సార్. అధ్యక్ష, మేము ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చిన తర్వాత అక్కడ కూర్చొని ఆ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు రివ్యూ చేసి ఇన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టామే, ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుంది, దీంట్లోంచి ఎంతో కొంత ప్రయోజనం వచ్చేటట్టుగా చూడండి అని చెప్పి అందుబాటులో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ తీసుకొని కేవలం 70 కోట్ల రూపాయలతో అదనంగా ఒక లింక్ కెనాల్ కలిపి దాన్ని ఎన్ఎస్పి కెనాల్కి అనుసంధానం చేసి వైరా ప్రాజెక్టుకి అనుసంధానం చేసి ఆ ఎన్ఎస్పి అంటే లెఫ్ట్ అనుసంధానం చేసి లక్షల ఎకరాలకి కేవలం 70 కోట్ల రూపాయలతో నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని మేము చేపట్టాం. కేవలం 70 కోట్ల రూపాయలతోనే 8,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఎందుకు లేపారు అధ్యక్ష? అన్ని చేస్తూ ఇంకా మళ్ళీ తౌదినమ్మా అని మాట్లాడుతూ ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఇంకో మాట కూడా అన్నారు అధ్యక్ష. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరంతా తీర్మానం చేయండి, మీరందరూ కలిసి పార్లమెంట్ సభ్యులు, మీరు మంత్రులందరూ పోయి ఢిల్లీలో సచ్చేదాకా కూర్చోండి. ఏంటి సచ్చేదాకా కూర్చునేది? ఇదేం ఆలోచన? ముఖ్యమంత్రి మంత్రులు సచ్చేదాకా కూర్చోండి అని చెప్పేటువంటి ఇదెక్కడ ఆలోచన? ఈ ఆలోచన కరెక్ట్ కాదు. ఇది దయచేసి హెల్దీ అపోజిషన్గా ఉండాల్సిందిగా నేను మీకు కోరుతూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు చేయాల్సినన్ని మీరు చెప్పాల్సిన సూచనలు ఉంటే తప్పనిసరిగా మేము వాటిని ముందు తీసుకొని పోతాం అధ్యక్ష.